అక్కని ప్రేమించి చెల్లికి తాళి కట్టిన మగాడు ఏ మొగుడు దొరక్క అక్క మొగుడే గతి అనుకునే ఆడది. పవిత్రమైన జంట, మేడ్ ఫర్ ఈచ్ అదర్. అక్క షట్ అప్. నన్ను అలా పిలవకు. ఎప్పుడైతే నా తాళి నీ తాళి చేసుకున్నావో అప్పుడే మన మధ్య బంధం తెగిపోయింది. అది కదక్క, అమ్మా నాన్నల పరువు నిలబెట్టాలని ఈ ప్రేమికుడి చేత తాళి కట్టించుకుని నీకు నువ్వే స్టెప్ నేను రుజువు చేసుకున్నా. నా భార్య గురించి ఇంకొక మాట మాట్లాడావంటే. భార్య? అదొక భార్య, నువ్వొక భర్త. వాట్ ఏ జోక్. నా మీద కసి తీర్చుకోవడానికి నువ్వు ఉపయోగించుకున్న ఒక ఆడది నీకు భార్య. ప్రేమని తాకట్టు పెట్టి పరువుకి తాళి కట్టిన నువ్వు ఒక భర్త. నన్ను ప్రేమించి ప్రేమ, కుటుంబ గౌరవాన్ని మంట కలిపి పెళ్లిపేటల మీద నుంచి పారిపోయిన నువ్వు ప్రేమ గురించి మాట్లాడుతున్నావా? ప్రేమ త్యాగాన్ని కోరుతుంది. ప్రేమించిన మనిషి ఒక ఆనందాన్ని కోరుతుంది. నువ్వు స్వార్థంతో పారిపోయావు. 10 మందిలో నన్ను తలెత్తుకోకుండా చేశావు. అలాంటి నీకు ప్రేమ గురించి మాట్లాడే అర్హత లేదు. నా ప్రేమలో స్వార్థం ఉండొచ్చు, కానీ నీ ప్రేమకేమైంది? నెలల తరబడి నా చుట్టూ తిరిగి నేను లేకుండా జీవించలేను చెప్పిన నువ్వు ఒక 10 రోజులు నా కోసం ఆగలేకపోయావా? ఇదేనా నీ ప్రేమ? నీకోసం ఎదురు చూడాల్సినంత ప్రేమ మన మధ్య నువ్వు మిగల్చలేదు. అందుకే మా పెళ్లి జరిగింది. నీకు కావాల్సింది ప్రేమ కాదు, అవసరం తీర్చే ఆడది. దానికి కావాల్సింది కోరిక తీర్చే ఓ మగాడు. అందుకే నువ్వు తాళి కట్టావు, అది కట్టించుకుంది. మరొక్క మాట మాట్లాడావంటే నేను ఇంట్లోంచి బయటికి గంటించేస్తాను. ఈ ఇంట్లోంచి నన్ను బయట గంటించగలవేమో కానీ నీ గతంలోంచి కాదు. ఈ ఇంట్లో స్థానం నాది. నా స్థానం నువ్వు మరొకరికి ఇచ్చావు. అది నేను భరించలేను. నాకు ద్రోహం చేసిన మీరిద్దరూ సుఖంగా ఉండరు, ఉండనివ్వను. నేను కోరుకున్నది ఏది వదులుకోను, తిరిగి సాధించి తీరుతాను. తనకు నేను దక్కలేదనే బాధతో మీ అక్క ఏదేదో మాట్లాడింది. తన మాటలు పట్టించుకోకు. ఇది పరువు మర్యాద ఉన్న వాళ్ళు ఉండే ఇల్లు. వాటి విలువ తెలియని నీలాంటి వాళ్ళు ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వెళ్ళలేదు. ఆ బంధం పోయిన నెల 10వ తారీఖునే తెగిపోయింది. నా దృష్టిలో ఆ రోజు నువ్వు చచ్చిపోయావు. తెలుసు తెలియదు మాట్లాడకు. ఇంకా ఇక్కడే నిలబడ్డావే. వెళ్ళావు. ఎక్కడికి ఎడుతుందిరా అది? నాన్న, నేనేదైనా తప్పు చేస్తే నన్ను శిక్షించే అధికారం మీకుంది. అలాగే అది ఏదైనా తప్పు చేస్తే దాన్ని శిక్షించే అధికారం నాకుంది. ఇంకొక క్షణం నువ్వు ఇక్కడే నిలబడ్డావంటే నా శవాన్ని కళ్ళు చూడాల్సి వస్తుంది. హలో, మేము వెంటనే బయలుదేరి వస్తున్నాం. వాట్ హ్యాపెండ్ డాక్టర్? ఏమైంది? లారీ వస్తుంటే చూసుకోకుండా బరాగా రోడ్ క్రాస్ చేస్తుంటే యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు ఎలా ఉంది? చాలా అదృష్టవంతురాలు. పెద్ద దెబ్బలేం తగలేదు. సాయంత్రం తీసుకెళ్లిపోవచ్చు. వెళ్ళి చూడండి. అక్క, చూడండి, అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని చెప్పండి. ఏంటక్క ఇది? నిన్ను సూర్యాని అనరాని మాట్లాడినందుకు దేవుడు నాకు విధించిన శిక్ష. అదేమిటక్క, నువ్వు మాత్రం కావాలని అన్నావా? ఏదో ఆవేశంలో అన్నావు కానీ చావులో కూడా నేను ఓడిపోయాను. ఏమిటో మాటలు? అవును, ఎన్నో కలలు కానీ సినిమాల్లోకి వెళ్తే నా నటన బాగోలేదని వేరే హీరోయిన్ తీసుకుని నన్ను కాదన్నారు. సూర్య ఉన్నాడనే ధైర్యంతో తిరిగి వస్తే అతను నీ మెళ్ళో తాళి కట్టి నా కాకుండా పోయాడు. ఇంటికెళ్తే నాన్న బయటికి వెళ్ళమన్నారు. ఇక నేను ఎవరి కోసం బ్రతకాలి? ఎందుకు బ్రతకాలి? అదేమిటక్క, మేము లేవు. ఏమండి, ఫోన్ చేశారా? అమ్మా నాన్న వస్తున్నారా? వాళ్ళు రారు, నాకు తెలుసు. నేనెప్పుడు ఎవ్వరికి కాని దాన్ని. ఏదో కోపంలో రాననుంటారు. ఎందుకు రారక్క? అందాక మా ఇంట్లో ఉండు గాని.
అయ్యగారు అమ్మగారు ఇలా వేరువేరుగా పడుకుంటున్నారేమిటి? ఇప్పుడన్న మాట ఏమిటమ్మా? పెళ్ళైన దగ్గర నుంచి ఇలా వేరువేరుగానే పడుకుంటున్నారు. అంటే సూర్య మనసులో నాకు తప్ప దానికి చోటు ఇవ్వలేదండి. ఓహా, కాఫీ తీసురా.